ఏపీ వైపుకు మోంతా తుఫాన్ తరుముకొస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. కాసేపట్లో తీవ్ర తుఫాన్గా మారి ఏపీ తీరం వైపు దూసుకురానుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. ఇవాళ రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. కోస్తా జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా అటు 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రికార్డు నమోదైంది. ఇదిలా ఉండగా ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నేడు, రేపు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావచ్చని హెచ్చరికలు జారీ చేశారు. అటు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, రైళ్లు, విమానాల సంఖ్యను కుదించారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. కోస్తా జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మోంతా తుఫాన్ ఏపీలో అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ముందస్తు చర్యల్లో భాగంగా 100కు పైగా రైళ్లను ఇప్పటికే రైల్వే శాఖ కూడా రద్దు చేసింది. తాజాగా విమానయాన శాఖ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి ప్రయాణించే విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లే విమానాలు కాకుండా మిగిలిన ఎయిర్ ఇండియా సర్వీసులను పూర్తిగా రద్దయ్యాయి. దీని నుంచి ప్రయాణికులకు సమాచారం ఇచ్చినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలియజేసింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి వెళ్లే ఎయిర్ ఇండియా సర్వీసులు అన్ని విమానయాన శాఖ రద్దు చేసింది. మోంతా తుఫాన్ మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. పునరావాసాలను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.